వచ్చే ఎన్నికల్లో వైసీపీ సీట్ల సంఖ్య 11 నుంచి 1కి పడిపోకుండా చూసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేసిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత తెలుసుకుందాం. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని వైసీపీ నాయకులు ఇటీవల విమర్శల మీద విమర్శలు చేస్తున్నారు, కారణం? సార్, ప్రజాస్వామ్యం లేని ఒక పార్టీ, ఒక సిద్ధాంతం లేని ఒక పార్టీ, ఒక ఓన్లీ కులము మతము ఇవి రెండు తప్ప వేరే ఆలోచన లేని ఒక పార్టీ ఇవాళ మన రాష్ట్రంలో ఉంది. ఏ పార్టీకైనా ఒక సిద్ధాంతం ఉంటుంది, ఏ పార్టీకైనా ప్రజాస్వామ్య విలువలు ఉంటాయి. అంతర్గత ప్రజాస్వామ్యం లేని ఒక పార్టీ ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా సరే అన్నింటికీ రీజను జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవ్వరు అక్కడ స్వేచ్ఛ కానీ లేదా ఇంకొక మాట్లాడే హక్కు కూడా ఎవరికి ఉండదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ కులాలు మతాలు రెచ్చగొట్టడము లబ్ధి పొందడము ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కుల ప్రస్తావన ఉందా, ఎక్కడైనా మత ప్రస్తావన ఉందా? కేవలం ఆ పార్టీ నాయకులు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ లేకపోతే ప్రజాస్వామ్యంలో కానీ కులానికి ప్రాధాన్యత లేదు, మంచి చెడుకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నారు. నా కులమైనంత మాత్రాన రౌడీజం చేసినా దౌర్జన్యం చేస్తే ఊరుకోవాలా అన్నదే పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతం. తప్పు ఎక్కడుంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటాడు. దొంగతనం కానీ రౌడీజం కానీ ఎక్కడైనా జరిగితే అక్కడ వాళ్ళ గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారన్న విషయాన్ని ఆయన పదే చెప్తూ ఉన్నారు. వీళ్ళు ఇవాళ లెక్కర మాఫీలో దొరికిపోయి వేల కోట్లు దొరికిపోయి దాని నుంచి ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఇలా కులాల మీటింగులు, లేకపోతే మతాల మధ్య చిచ్చులు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రాంతానికి నాయకుని చేయడానికి లేకపోతే ఒక కులానికి నాయకుని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదన్న విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద ఫోకస్ చేయడానికి ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఒక తెలంగాణే కాదు, పార్టీని దేశవ్యాప్తంగా కూడా తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు, పార్టీ నిర్మాణం మీద పూర్తిగా ఆయన మనసు పెట్టారు. వీక్లీ వన్స్ ఒక కమిటీ నియమించుకుంటూ పోతూ ఉన్నారు. దీని తర్వాత తెలంగాణలో చేస్తారు, తర్వాత 1 by 1 చేసుకుంటూ వెళ్తారు తప్ప ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే దేశం అంతా కూడా ఒక ఆదర్శంగా తీసుకుంది. ఆయన ఎక్కడో 25వ ప్లేస్ ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థని ఈ దేశంలో నెంబర్ 1గా తీసుకొచ్చారంటే ఆయన మీద ఎలాంటి అంచనాలు ఉంటాయో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన నిజాయితీ కానీ ఇవాళ ఆయన్ని ఆ స్థానంలో కూర్చొని పెట్టిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎంతసేపటికి వాళ్ళకి ఏ కులానికి ఒగుదామా ఏ మతానికి ఒగుదామని తప్ప మంచిని చూద్దామా చెడుని పారదోలదామని ఆలోచన లేని పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే 151 నుంచి 11కి వచ్చాయి, రేపు 11 నుంచి 1కి వస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను. దక్షిణంలో మిగిలిన హామీలు డిసెంబర్లోగా పూర్తి చేస్తున్నారు, ఇంకా హామీలు ఏమన్నా? దక్షిణ నియోజకవర్గంలో ఆ రోజు ఈ రోజు కూడా నేను ఆ రోజు కూడా మీ మీడియా సోదరులందరికీ కూడా ఒక పేపర్ రూపంలో పాంప్లెట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తామని ఈ డిసెంబర్ కల్లా ఆల్మోస్ట్ అన్ని 90% శంకుస్థాపనలు అయిపోయినాయి. ఈ డిసెంబర్ కల్లా అన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తాం. ఈ నియోజకవర్గం 170 ఆదర్శంగా ఉండబోతుంది. ఇది ఒక అద్భుతమైన నియోజకవర్గంగా నేను తయారు చేస్తాను. రోడ్లు కానీ ఉన్న ప్రజలకు మౌలిక సదుపాయాలు కానీ ఇంకా అక్కడ ఎటువంటి వసతులు కావాలని అన్నింటినీ కూడా త్వరలో కంప్లీట్ చేస్తాం. అక్కడ ఉండే మేజర్గా ఉన్నటువంటి మార్కెట్లు అన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. రోడ్లన్నీ కూడా అద్భుతంగా వేసాం. ఇంకా ఎక్కడ నా దృష్టికి వచ్చినా కూడా అన్నింటినీ కూడా నిర్మిస్తాం. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాం. ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చిన తర్వాతే ఓట్లు అడుగుతామని చెప్పాం. మళ్ళీ కూడా చెప్తున్నా, అదే చేస్తాం. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో తొలి రైతు బజార్ నిర్మించిన ఎమ్మెల్యేగా చరిత్రలో నిలిచిపోతారు. ఇక్కడ రైతు బజార్ నిర్మించి కూడా గత ప్రభుత్వాలు ఎమ్మెల్యే వైఫల్యం అంటారా? రైతు బజార్ ఆల్రెడీ శాంక్షన్. మీరు ఈ మంత్ ఎండింగ్ కల్లా కొబ్బరికాయ కూడా కొడతాం. రైతు బజార్ శాంక్షన్ చేసాం. అతి త్వరలోనే పూర్ణ మార్కెట్ చేస్తాం. అతి త్వరలోనే నెహ్రూ బజార్ చేస్తాం. రేపో ఎల్లుండో జనతా బజార్ని కూడా ఒక పక్క అటుపక్క ఒక 80 షాపులు ఇటుపక్క 80 షాపులని శంకుస్థాపన కూడా చేస్తున్నాం. విశాఖపట్నంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో సౌత్లో ఉన్నటువంటి ప్రతి మార్కెట్ని కూడా, ఎక్కడైతే జాలార్పేటలో ఒక ఫిష్ మార్కెట్ ఉంది దాన్ని కూడా రేపో మాపో శంకుస్థాపన చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీని ప్రతి మార్కెట్ కూడా కలకలాటేట్టు చేస్తాం. పూర్వ వైభవాన్ని తీసుకొస్తాను సౌత్కి అని చెప్పాను, ఆల్రెడీ వచ్చింది. అప్పటికి ఇప్పటికి సౌత్లో మీరు ఒకసారి ఆ రోడ్ల మీద కానీ లేకపోతే 39వ వార్డు ఆ ప్రాంతం వెళ్ళండి, కొబ్బరితోట ఏరియా కానీ లేకపోతే 1 టౌన్ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల పరిధిలో కానీ వెళ్ళండి. ఎవరైనా సైట్ అమ్మే వాళ్ళు ఉన్నారా లేకపోతే డబుల్ అయిందా ఒకసారి ఇప్పటికే చూసుకోవచ్చు. మీరు పూర్తిగా రూపురేఖలు మారే రాను రోజులు ఇంకా మరుగుతాయి.
విన్నారు కదా, విశాఖ దక్షిణ నియోజకవర్గానికి పూర్వ వైభవం తీసుకొస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ టచ్ చేస్తే వైసీపీ 11 నుంచి 0కి భూస్థాపితం అవుతుందని చెప్తున్నారు దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, VB7 టీవీ విశాఖపట్నం.